ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. దివ్య కారుణ్య మహోత్సవము. విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవించుచు తమకు కలిగిన దానిలో అందరూ పాలు పంచుకొనుచుండిరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనము నుండి 35వ వచనం వరకు. విశ్వాసుల సంఘము ఒకే మనస్సుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచుండెను. వారికి చెందిన ఆస్తిపాస్తులను ఇది నా సొంతము అని ఎవడునూ చెప్పుకొనుటలేదు. వారికి ఉన్న దానిని అందరూ పంచుకొనుచుండిరి. ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి అపోస్తలులు మహాసక్షితితో సాక్ష్యములిచ్చిరి. సర్వేశ్వరుడు తన ఆశీర్వాదములను సమృద్ధిగా వారిపై కుమ్మరించెను. ఆ సంఘములో ఏ ఒక్కనికి కోని కొరత లేదు. ఏలయన పొలము గలవారు ఇండ్లు గలవారు వానిని అమ్మి వచ్చిన పైకమును అపోస్తుల యొద్దకు తెచ్చుచుండిరి. ఆ పైకము వారి వారి అవసరములకు తగినట్లు పంచిపెట్టుబడుచుండెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలముండును. దేవుని నుండి వచ్చినదంతయు లోకమును ఓడించును. 2వ పట్టణము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. సోదరులారా, యేసు మెస్సయ్య అని విశ్వసించు ప్రతి వ్యక్తి దేవుని బిడ్డయే. తండ్రిని ప్రేమించు ప్రతి వ్యక్తియు ఆయన పుత్రుని కూడా ప్రేమించును. దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలకు విధేయుల మగుట ద్వారా మనము దేవుని బిడ్డలమును ప్రేమించుచుంటివని మనకు తెలియను. దేవుని ప్రేమయన ఆయన ఆజ్ఞలకు మనము లోబడుటయే. ఆయన ఆజ్ఞలు మనకు అంత కఠినములు కావు. దేవుని నుండి వచ్చినదంతయు లోకమును ఓడించును. మన విశ్వాసము చేతనే మనము లోకముపై గెలుపొందుదుము. లోకమును ఎవడు ఓడింపగలుగును? యేసు దేవుని పుత్రుడు అని నమ్మువాడు మాత్రమే. ప్రత్యక్షమైన వ్యక్తి యేసుక్రీస్తే. ఆయన జలములతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆయన కేవలము జలముతోడనే కాక జలముతోనూ రక్తముతోనూ వచ్చెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 20వ అధ్యాయము 19వ వచనము నుండి 31వ వచనము వరకు. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు తాము కూడిన ఇంటిలో తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలవబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అంతటా ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా వారు ప్రభువును చూచి ఆనందించిరి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది, పవిత్రాత్మను పొందుడు. మీరు ఎవరి పాపములనైనను క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములనైనా క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పెను. యేసు వచ్చినప్పుడు పన్నిద్దరిలో దిదీము ననబడు తోమా శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతులలో చీలల గురుతును చూచి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అనెను. 8 దినముల పిమ్మట ఆయన శిష్యులు మరలా ఇంటి లోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు వచ్చి వారి మధ్య నిలుచుండి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పెను.
అప్పుడు తోమా, నా ప్రభువా, నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన గదా, చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. యేసు శిష్యుల ఎదుట మరి ఎన్నయో అద్భుత కార్యములను చేసెను. అవి అన్నీ ఈ గ్రంథమున వ్రాయబడలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకు, ఈ విశ్వాసము ద్వారా ఆయన నామమున మీరు జీవము పొందుటకు ఇవి వ్రాయబడినవి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.